హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది నుంచి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఫ్యాన్స్ అందరికీ కిక్ ఇచ్చేటువంటి అప్డేట్ అని చెప్పేసి అనుకోవాలి. జూన్ ఫస్ట్ వీక్ నుంచి శంకరపల్లి హైదరాబాద్ అనేటువంటి ఏరియాలో విజయనగరం సెట్స్ని వేయబోతున్నారు. సో దాంట్లోనే ఒక 1 వీక్ వరకు సాంగ్ షూట్ జరగనుంది రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ మీద. సో కొరియోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారు? మనందరి ఫేవరెట్ కొరియోగ్రాఫర్, ది బెస్ట్ కాంబినేషన్ ఇన్ టిఎఫ్ఐ, రామ్ చరణ్ అండ్ జానీ మాస్టర్. మళ్ళీ చాలా రోజుల తర్వాత జానీ మాస్టర్ని మళ్ళీ మనం పెద్ద సినిమాలో ఒక మాస్ సాంగ్లో చూడబోతున్నాము. ఆఫ్టర్ జిగేల్ రాణి. రంగస్థలంలో జిగేల్ రాణి సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక మాస్ నంబర్ అది. రామ్ చరణ్ అన్న అయితే త్రూ అవుట్ సాంగ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జెటిక్ డ్యాన్స్ మూమెంట్స్తో అదరగొట్టేస్తారు. మరి పెద్దికి ఏ రేంజ్లో ఉంటుందో జస్ట్ మన ఇమాజినేషన్ కూడా అందదు. ఒక నాయక్ సినిమాలో లైలా ఓ లైలా కావచ్చు, ఎవడు సినిమాలో ఫ్రీడమ్ సాంగ్ కావచ్చు, అలాగే రన్ బ్రూస్లీలో రన్ కావచ్చు, అలాగే రచ్చలో డిల్లక్ కావచ్చు, ఇలా ఎన్నో పాటలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రామ్ చరణ్ అండ్ జానీ మాస్టర్కి ఉండేటువంటి సింక్ ఇండస్ట్రీలో మళ్ళీ రామ్ చరణ్ గారికి నాకు తెలిసి ఏ కొరియోగ్రాఫర్తో ఉండదు. ఒక అన్నదమ్ముల అనుబంధం లాగా వాళ్ళిద్దరు కూడా కుదిరిన ప్రతిసారి జానీ మాస్టర్ గారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు మొదటి నుంచే ఎప్పటి వరకు రామ్ చరణ్ గారు. అలాగే జానీ మాస్టర్ కూడా రామ్ చరణ్ గారు అవకాశం ఇచ్చిన తర్వాత ఇంక ఏ హీరోతో కూడా జానీ మాస్టర్ ఒక రేంజ్లో స్టెప్స్ వేయించరు. జస్ట్ రామ్ చరణ్ గారి సాంగ్ అంటేనే మాత్రం ఆయనకు ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని, రామ్ చరణ్ గారి స్టెప్స్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఈ పెద్ద సినిమాకి స్టెప్స్ ఏ రేంజ్లో కంపోజ్ చేస్తారనేది నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్స్లో మనకంతా తెలిసిపోతుంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది ఏంటి, చాలా రోజుల తర్వాత మళ్ళీ జానీ మాస్టర్ సెట్స్లోకి రావడం, అది డెట్ రామ్ చరణ్ గారితో అసలు డెడ్లియెస్ట్ కాంబినేషన్ అది. సో ఈసారి జిగేల్ రాణికి మించి ఉంటుందా ఉండదా అనేది ఈ సాంగ్, పెద్దిలో సాంగ్ కామెంట్స్లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.